కూర చేయడానికి ఏం లేదు, కూరగాయలు కొందామంటే డబ్బులు లేదు. కూర ఏం చేయాలబ్బా, తల పగిలిపోతుంది. కూరగాయలమ్మా, కూరగాయలు. డబ్బులు లేవు నాయనా. అబ్బా ఈ రోజు మంచి బోని బేరం దొరికిందయ్యా. ముందుంది ముసళ్ళ పండగ. అన్ని కూరగాయలు ఉన్నాయమ్మా, టమాటోలు, ఎరగడ్లు, బీట్రూట్, క్యారేజ్ అన్ని ఉన్నాయమ్మా. కేజీ 60 రూపాయలే అమ్మా. లేదమ్మా 20 రూపాయలకి రాదా? 30 రూపాయలు పెట్టుకున్నా. లేదమ్మా రాదా? సరేలే, ఇంకెంతైనా కొనుక్కోద్దా, తప్పతాదే. సరే 60 రూపాయలు చెప్తున్నావు. ఈ టమాటాలు అంత పుచ్చులు ఉన్నాయా? ఎందుకు మాట అన్ని ఏరేరి పారేస్తున్నావా? 60 రూపాయలు చెప్తావే, ఆ మంచి వేరుకోవాలి కదా. ఎరగడ్లు ఎంత? ఇవి కూడా 60 రూపాయలే అమ్మా. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఏందమ్మా అన్ని ఎత్తేస్తున్నావా? నువ్వు రేట్లు ఎక్కువ కదా చెప్తావా? నువ్వు గమ్మున కూర్చో, మంచివి కదా ఏరుకోవాలి మావా. అబ్బా ఈ తెల్లగడ్డలు, ఈ క్యాబేజ్ ఎంత? అమ్మా ఇవి 1 కిలో 100 రూపాయలు అమ్మా. నువ్వు కొంతవో కొనవో చెప్తాలే. కొనేదానికే కదా పిలిచిందే, భలే వాడుకుంటావా? సరే నీ రేట్లు కాదు కదా, కేజీకి 10 రూపాయలు ఇస్తావా? ఇవా బలిదానంగా ఉన్నావు. గమ్మునమ్మా, నేను కొనింది 50 రూపాయలు లెక్కన. కేజీకి ఏందమ్మా 10 ఇచ్చేదే? ఏం ధరస్తున్నావు నా పైన? ఇస్తే లేకపోతే పో. మంచి బోని దొరికింది అనుకున్నాను. ఏంది ఈ బాధ? ఏంది మాట మాట్లాడుతున్నావా? కూరగాయలు కొనుక్కొచ్చి అమ్మేటట్టుందే, ఎడైనా సంతలో ఎత్తుకొచ్చి అమ్మినట్టుండది. అన్ని కులిపినట్టున్నాయి చూడు. అమ్మయ్యా వెళ్ళినాడు. పోయి చాటు రాబో. పాపా నువ్వు భలే బేరం చేయను. మేము కొన్ని రోజులు మన కూరగాయలు కొనపడలేదు. అందరూ బతుకుతారు, మనం కొంచెం తెలివిగా బతకాలరా. పదా అమ్మకి కూరగాయలు ఎంతో వండుతుంది. అమ్మ 4 ఎర్రగడ్డలు, 4 టమాటాలు, 2 కూరగాయలు తెచ్చినాయి. 4 రోజులు వాడాలా, చూసి వాడుకో. రేట్లు మండిపోతున్నాయి బయట. మా చెల్లి కూరగాయల పాప సూపర్ సార్.